చిన్న పిల్లలు బబుల్ గమ్ తినచ్చా? తినచ్చా? సో 10K వ్యూస్ ఎలా వచ్చాయండి? 28 minutes లో వచ్చాయి 10K వ్యూస్. ఎందుకు యూట్యూబ్ ఆల్గోరిథం అలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకసారిగా పైకి లేపి మళ్ళీ కింద వేస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే టైం వచ్చేసి 9 అయిపోయింది. సో ఇప్పుడైతే దర్గా దగ్గరికి వెళ్ళి రాత్రి కొట్టిన కొబ్బరికాయలు అయితే తేవాలంట. సో చట్నీలోకి అర్థమైందా? సో ఇండియన్ మామ్స్ థింగ్స్ కాదు, 90s మామ్స్. సో వీళ్ళే మనకి లాస్ట్ జనరేషన్. సో అదనమాట మ్యాటర్. సో దర్గా దగ్గరికి వెళ్ళిపోతాం, కొబ్బరి ఉంటే తెచ్చేద్దాం. ఏంటది? ఏం పుల్ల? యాపిల్. ఇదా కొబ్బరి కోసం అయితే వచ్చాము. కొబ్బరి అయితే లేదు, పెద్దలు వచ్చినప్పుడు ఎవరు తీసుకెళ్ళిపోయారు అందరూ. అది మ్యాటర్. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ తను కొంచెంసేపు వేసుకునిద్ది. क्या पिराना चाहिए? क्या पिराना? राउंड 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 पिराना? हाँ, गाड़ी नहीं ना? राउंड पिराना है तो क्या दिलाना? बबल गम होना. బబుల్ గమ్ హైజా బచ్చే? చిన్న పిల్లలు బబుల్ గమ్ తినచ్చా? తినచ్చా? సరే. మింగేస్తావా బబుల్ గమ్? ఏం చేస్తావు? చూపి. టిఫిన్ తిన్నారా? ఇంకా తినలేదా? ఎందుకంటే ఇంత లేట్ అయింది? పెట్టలేదు. అవునా? సో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటి న్యాచురల్గా మమ్మ? న్యాచురల్గానా? ఒంగోలులో ఉండి ఉండి ఆర్టిఫిషియల్. హే గైస్, టైం వచ్చేసి ఇప్పుడైతే 1:30 అయిపోయింది. సో నమాజ్ టైం అయితే అయిపోయింది. సో నమాజ్కి అయితే వెళ్తున్నా. మండే సండే నమాజ్ కంప్లీట్. బొంగు కర్రీ. ఎండ అయితే మామూలుగా లేదు. మీకు అనిపిస్తున్నాడా? బాగుందా? ఎండ అయితే మామూలుగా లేదు. సో ఎండను తట్టుకోవడానికి పల్పి ఆరెంజ్. మీరు కూడా పల్పి ఆరెంజ్ తాగి. నిజంగా ఎండ అయితే అసలు మామూలుగా లేదు. కరెక్ట్గా నెత్తి మీద ఉంది. ఎవడైతే బీపీ డౌన్ పడిపోతాడు. ఎండకి బీపీ డౌన్ అవరా? ఏమైంది? ఎండ ఎక్కువైతే వేడి ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. సో అది మా ఇంట్లోనే ఉండండి మీరు. నమాజ్ వచ్చావా? ఎక్కడున్నారు రీడు? వచ్చాడా? అసలు అదే నువ్వు నిజం చెప్పు. చూపిరా. ఎక్కడున్నావు? నేను కనిపించాను నీకు? ఎక్కడ ఉన్నాను నేను? నువ్వు చివరిన ఉన్నావా? అబ్బో, ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు నమాజ్కి? ప్రతి ఫ్రైడే వస్తావా? మర్చిపోయి చదువుకుంటున్నావు? అయిపోయిందా అది? ఖురాన్ స్టార్ట్ చేసావా? ఖురాన్ చేసావా? ఎన్ని పేజెస్ అయిపోయాయి? 4 4 పేజెస్ అయిపోయాయి ఖురాన్. అబ్బో రే, 4 పేజెస్ ఖురాన్ అయిపోయిందంట. రోజు వెళ్తున్నావు అయితే స్కూల్కి? ఖురాన్ స్కూల్కి? ఓకే, గుడ్ బాయ్. గాడికి గోయింగ్ టు క్రికెట్. ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాక కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఒక షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసేస్తాను. అసలు డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక లాంగ్ వీడియో అయితే డైలీ బ్లాగ్స్లో మార్నింగ్ 8 AM అయితే ఒక లాంగ్ వీడియో అయితే వచ్చింది.
సో దాని తర్వాత షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఆ వీడియోని బేస్ చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను నార్మల్గా రోజుకి 3 షార్ట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అది ప్లాన్ ఎలా అయ్యిద్దో ఎలా క్లిక్ అయిద్దో అనిపిస్తూ ఉంది. సో అది మ్యాటర్. ఈవినింగ్ రొటీన్ శివాలయం విత్ సాంగ్స్. తమ్ముడు బైక్ రైడింగ్. వీడి బండి ఎక్కడం నేను ఫస్ట్ టైము. సో పర్లేదు, బాగానే నడుపుతున్నాడు. ఎక్కడ చేయబోతే చాలు. హార్న. ఈ బండి పేరు ఏం పేరురా? కవాసాకి బైక్ బై షాహిద్. అరే ఫోన్ కొన్నావా? కొన్నావా? నీదేనా? వాడిదేనా? ఎవరికి వచ్చి మీ నాన్న కొని ఇచ్చాడా? ఫోన్ ఏముందిరా? ఒరే వాల్ పేపర్ కూడా పెట్టావు కదరా. వాల్ పేపరు సిమ్ లేదా? ఇంకా ఆడిస్తావు ఆట టప్. ఫొటోస్ దిగావా? క్రోమ్ కొట్టావా? కొట్టాడరా? కొట్టామంటాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోన్లో కూడా జరిపోయినావు కదా. షర్ట్ ఏంది అంతుంది? ఆడుంటే తీసుకొచ్చాడు చెప్పకుండా. కొన్నాడంట మళ్ళీ చెప్పటం. వచ్చి ఆనుకున్నాడు చూడు ఎట్లా అనుకున్నాడు. హే గైస్, సో టైం వచ్చేసి 8:30 అయిపోయింది. సో ఈ లడ్డు చూసారు ఎంత ఉందో. లడ్డు చాలా పెద్దగా ఉంది. సో ఇదైతే మా అమ్మ ఇప్పుడే ఇచ్చింది నాకు. సో స్వీట్స్ అంటే మనకి ఇష్టం కాబట్టి లడ్డు అయితే ఇచ్చింది. సో స్వీట్స్ స్టోరీ కూడా చాలా ఉంది. సో ఇక్కడ పెడతాను. మా అన్నకి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏది చేసినా కూడా స్వీట్ మా ఇద్దరిని పిలుస్తారు. అది స్వీట్కి మనకి ఉన్న రిలేషన్షిప్. మీరు ఎంతమంది స్వీట్ తింటారు? సో అలాగా పాలకోవ. మేమైతే అన్నం తిన్నామంటే స్వీట్ అయితే ఖచ్చితంగా తింటాము. చాలా వాటికి స్వీట్ ఉంటే స్వీట్ కోసం ట్రై చేస్తాము. దొరకకపోతే ఇంకా వదిలేస్తాము. దొరికితే మాత్రం స్వీట్ తింటాము. సో అలా ఉండిద్ది. సో రేపైతే బక్రీద్. చూద్దాం ఏం జరిగిద్దో, ఏం వస్తారో, ఏం తింటామో. సో అందరైతే ఆ మూడ్లోనే ఉన్నారు. సో కూరగాయల కోసం వెళ్ళటము, కొత్త బట్టలు తెచ్చుకోవటము. సో అలా జరుగుతుంది మా ఊర్లో అయితే. సో మీ ఊర్లో బక్రీద్ ఎలా చేస్తున్నారు కామెంట్ అయితే చేసేయండి. సో బక్రీద్ బ్లాగ్ అయితే రేపు కాకుండా ఎల్లుండి వచ్చింది కదా. సో ఎల్లుండి మార్నింగ్ ఈ టైంకి వచ్చింది. సో అదన్న మ్యాటర్. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే పక్కా అయితే ఫాలో అయితే అయిపోండి. సో ఎందుకంటే నేను డైలీ లైఫ్లో చేసాయి అక్కడ స్టోరీస్ అయితే పెడతాను. సో ఓకేనా, సపోర్ట్ చేయండి. సరే మరి, సో నెక్స్ట్ టైం అయితే చూద్దాం. హే గైస్, సో టైం వచ్చేసి 1:30 అయిపోయింది. వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. సో ఇందాక నేను 9 o'clockకి 9 o'clock కాదు 7:30కి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో దానికి 10K వ్యూస్ వచ్చాయి. సో 10K వ్యూస్ ఎలా వచ్చాయంటే 28 minutes వచ్చాయి 10K వ్యూస్. సో 10K వ్యూస్ వచ్చాయి కదా. సో దాని తర్వాత 1 hour తర్వాత చూశాను ఎన్ని వ్యూస్ వచ్చాయా. 9.5K అనే ఉన్నాయి. సో ఎందుకు యూట్యూబ్ ఆల్గోరిథం అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారిగా పైకి లేపి మళ్ళీ కింద వేస్తుంది. సో అది మ్యాటర్, ఎందుకు అర్థం కావట్లేదు. సో అది ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ కూడా అయిపోయి